700కు పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు పొట్టి వీరయ్య. తండ్రికి తగ్గ కూతురిగా ఆయన బాటలోనే నడుస్తూ ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు పొట్టి విజయ. ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ మన పెదాల మీదకి చిరునవ్వు తీసుకురావడానికి తను కష్టాలను దిగమింగుకుంటూ కార్చిన కన్నీళ్లెన్నో. కాలం వెక్కిరించిన తనలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తను చేసే మంచి కార్యక్రమాలకి మరింత చేయూత కావాలి అని మనల్ని సంప్రదించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. నేను పుట్టి వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను. ఇలా బతకగలమా అన్న నమ్మకం లేదు నాకు. పొట్టి అనే వర్డ్ అంటే నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. స్కూల్లో నేను చదివేటప్పుడు ఏడ్చేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ఆయన హెల్త్ బాగాలేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లం ఒకటి, అది ఆపరేషన్ చేసాము. టోటల్ బెడ్ రెస్ట్ ఉండే. మళ్ళీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. అయితే ఇప్పుడు మమ్మీ చనిపోయారు, డాడీ చనిపోయారు. నాకు నేనే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా. 1 year బ్యాక్ అసలు నా కాలు పనిచేయలేదు. ఇది అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నా నేను. అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు. ఒక 2-3 days నా టైం అయిపోయింది. మా డాడీ వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళందరినీ నాతో ఉంచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. ఎలానా బతకాలి. స్టార్టింగ్లో పాల ప్యాకెట్ కోసం జాకెట్లు హెమ్మింగ్ చేసేదాన్ని. ఎందుకంటే డిపెండెడ్ అయిపోయినాక నాకు భయం వేస్తుంటుంది. ఇప్పుడు ఆయనే కొంచెం ఇది అయిపోతుంటే. మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తే ఎలా ఆయన ఏమైపోతారు? నాకు ఆ పొట్టి వర్డ్ అనేది నచ్చదు, అసలు నాకు అస్సలు నచ్చదు. నాకు ఎంట పడుతున్నాడు అనేసి నేను వీళ్ళకి చెప్పేదాన్ని, ఎవరో కనుక్కోండి ఫస్ట్, తర్వాత వెళ్ళండి అంటే, లేదు లేదు నువ్వే అడుగు, నువ్వే అంటే నేను ఫస్ట్ అడిగేసా ఎవరు అని. ఎవరు కాదు నువ్వే అన్నాడు. నా గుండె ఆగిపోయింది. నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది. పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు, అక్క నీ కుకింగ్ ఎక్కడ, నీ కుకింగ్ ఎక్కడ అని. వంటలు చేస్తూ బాగా చేస్తారు మీరు అంటే బిల్డప్ ఇస్తుంటా. మా ఆయన వంట మాస్టర్ పక్క నుంచి అది వెయ్యి ఇది వెయ్యి, కొద్దిసేపు ఆగు అలా చెప్పు. మీ ఫేవరెట్ హీరో చెప్పండి. ఫేవరెట్ హీరో చిరంజీవి అంకుల్. చిరంజీవి గారు. ముఠామేశ్వరి సినిమా చేశాను. దాంట్లో మా లాంటి వాళ్ళు 120 మెంబర్స్ ఉన్నారు. 120 సాంగ్ ఉంది చూడండి, వియా లిల్లీపుట్ సాంగ్. అవునవును, ఆ సాంగ్ లో నేను కూడా ఉన్నా. చిన్నప్పుడు అనమాట అది. నేను నా డాడీ చాలా మంది ఉన్నారు. మూవీస్ అయితే ఏం ఆఫర్ లేదు, సీరియల్స్ ఇది అయిపోయింది. నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి, చేస్తా, 100% చేస్తా. నేను ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి. నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి, అలా ఏం లేదు. మీరు కానీ పని లేకుండా చావద్దు. నేను ప్రోగ్రామ్స్ చేస్తా, డాన్స్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, నాకు పని ఇవ్వండి. కానీ నాకు ఎదురు సరే వర్క్ కావాలి. కానీ నాకు అలాగా పని చేసుకొని బతకాలి, కానీ నా చెయ్యి ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. విజయ గారు రండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. వెరీ గుడ్. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా మందిని హ్యాపీగా ఉంచుతారు. సో ఈరోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేవు, ఎందుకంటే చాలా చూశాను మీది ప్రోగ్రామ్స్ అన్నీ. మీరు ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడతారు, అందరితో ఎంతగా హెల్ప్ చేస్తుంటారు, నాకు చాలా ఇష్టం మీరు. అందుకే మిమ్మల్ని చూసినట్టు నాకు మాటలు ఏం రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. వావ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ముందుగా డాడీ గురించి మాట్లాడదాం. వీరయ్య గారి గురించి చెప్పండి. మా గాడ్ ఫాదర్, నా ఇన్స్పిరేషన్. నేను బతకడానికి కారణం మా నాన్ననే. ఎందుకంటే ఇలా నేను పుట్టి వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను. ఇలా బతకగలమా అన్న నమ్మకం లేదు నాకు. మా డాడీ ఇలా ఉన్నారు, సర్వే చేస్తున్నారు. మా డాడీని చూసి బాగా నేర్చుకున్నాను నేను. పొట్టి అనే వర్డ్ అంటే నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. స్కూల్లో నేను చదివేటప్పుడు ఏడ్చేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. నన్ను కొడుతున్నారు అంటే మా మమ్మీ వచ్చి స్కూల్లో దింపేసి వెళ్ళేది. మా డాడీ కూడా చాలా చెప్పేవారు అనమాట. ఏం కాదు నాన్న, అది మనకి పేరు. మనం చూసి హేళన చేసి వాళ్ళు నవ్వుతున్నారు, మనం వాళ్ళని నవ్వుపిస్తున్నాము అంటే మనదే గొప్పతనం అంటారు మా డాడీ. ఇదే అంటారు మా నాన్న, మనం వాళ్ళకి నవ్వునిస్తున్నాము, మనం బాధపడకూడదు, మనమే గొప్ప వాళ్ళం అంటాడు. అంతే కదా. అది కొంచెంగా తర్వాత నాకు అర్థమైంది. అందుకే ఇంట్రోలో చెప్పానంటే మీకు ఒక ఐడెంటిటీ మన ఇండస్ట్రీలో అలా ఉంది కాబట్టి మెన్షన్ చేశాను. బట్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు వీరయ్య గారనే చెప్పాను. నాకు ఆ పొట్టి వర్డ్ అనేది నచ్చదు, అసలు నాకు అస్సలు నచ్చదు. కానీ ఇప్పుడు కొంచెం తీసుకుంటే పర్లేదు. అసలు మన ఇండియన్స్ అందరూ పొట్టిగానే ఉండేవాళ్ళట, తెలుసా? మన ఇండియన్ హైట్ అన్ని 5 అడుగులకి కిందే ఉండేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు రాను అలా అయ్యి హైట్లు పెరిగిపోయారు. మనం ఓకే. సో ఫ్యామిలీ గురించి చెప్పండి. మమ్మీ, డాడీ, అక్క, నేను. పెద్దక్క చనిపోయింది. అయితే ఇప్పుడు మమ్మీ చనిపోయారు, డాడీ చనిపోయారు, అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఆయన ఇద్దరం మా ఫ్యామిలీలో. ఓకే. పిల్లలు లేరు, కానీ దేవుడిచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అది గ్రేట్నెస్. సో మీలో ఉండే ఒక పాజిటివ్ ఇది ఉంది కదా, అది నాకు బాగా నచ్చుతుంది. స్టార్టింగ్ వచ్చే వాళ్ళందరూ అలాగే అంటారు. ఫస్ట్ మేడం అంటారు, తర్వాత అక్క, నెక్స్ట్ స్టేజ్ అమ్మ, మదర్ తెరిసా నేనైతే. అబ్బా సూపర్. చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు. వావ్, సో యు ఆర్ బ్లెస్డ్. మీలాంటి అమ్మ దొరకటం వాళ్ళు బ్లెస్డ్. సూపర్. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. కదా, ఎవరెవరో ఏదేదో అలా లేదు ఇదా లేదని రోజుకి ఒక 24 గంటల్లో 100 ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ ఉంటారు, ఫేస్ చేసి. అదేదో పెద్ద ఇదిలాగా ఉన్నది 24 గంటలే, కానీ 100 వస్తాయి వాళ్ళకి. బట్ ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ నలుగురితో సరదాగా ఉంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అది పెద్ద బ్లెస్సింగ్. మనం బాగుండాలి, నలుగురిలో అందరూ బాగుండాలి. నలుగురు బాగుంటే మనం బాగుంటాం. సూపర్. సో ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, నేను చూస్తాను చాలా వీడియోస్. సో యూట్యూబ్ ఛానల్కి వెళ్లే ముందు మీ మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ విత్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ తప్పకుండా అరేంజ్. ఎందుకంటే లవ్ అంటే ఇద్దరు చేస్తేనే లవ్ కదా. అవును, ఇది వన్ సైడ్ లవ్. మా ఆయన చేశాడు నన్ను. నైస్. నేను లవ్ చేయలేదు, నాకు తెలీదు. నేను టెలిఫోన్ బూత్ ఉండేది మాకు. ఓకే. టెలిఫోన్ డబ్బాలో కూర్చునేదాన్ని నేను. మా డాడీ షూటింగ్కి వెళ్ళేవారు, కూర్చునేదాన్ని. మా ఆయన షూటింగ్ మీద ఇంట్రెస్ట్ తో రాయలసీమ కదిరి హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్లేట్లు కడగడము అలాంటి పని చేసేవాడు అనమాట. మూవీస్కి ట్రై చేసేవాడు. నన్ను చూసేవాడంట, డైలీ వస్తూ పోతూ ఉండేదాన్ని చూసేవాడంట. నాకు తెలీదు. మేము 3-4 ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం అక్కడ. అయితే వాళ్ళలో ఎవరినో లైన్ వేస్తున్నాడు అనుకునేదాన్ని నేను. వాళ్ళ కోసం నా ఇంటి దాకా వచ్చేవాడు నన్ను ఫాలో చేసుకుంటూ. వామ్మో వీళ్ళలో ఎవరినో చేస్తున్నాడు, నాకు ఎంట పడుతున్నాడు అనేసి నేను వీళ్ళకి చెప్పేదాన్ని. ఎవరో కనుక్కోండి ఫస్ట్, తర్వాత వెళ్ళడు అంటే లేదు నువ్వే అడుగు నువ్వే అంటే నేను ఫస్ట్ అడిగేశా ఎవరు అని. ఎవరు కాదు నువ్వే అన్నాడు. నా గుండె ఆగిపోయింది. నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది.
అయితే డైరెక్ట్ డాడీ వాళ్ళతో మాట్లాడు, నాకు లవ్ అవంతా తెలీదు చెప్పిన ఒక 1 వీక్ లో వచ్చి డాడీతో మాట్లాడేశాడు. డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అని మాట్లాడు. ఓ సూపర్. రాయలసీమ బిడ్డ అనమాట, చాలా డేర్ అండ్ డాషింగ్. అంతే కదా, రతనాల సీమ, రాయలసీమ రతనాల సీమ నుంచి వచ్చాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు నన్ను. సూపర్. 23 years 24 years అమ్మా మ్యారేజ్ లైఫ్. సూపర్. హ్యాపీ లైఫ్. ఇంకా హ్యాపీ లైఫ్, బాగా చూసుకుంటారు. ఓకే, గడిచిపోతుంది. పిల్లలు లేరన్న ఒక్క లోటు తప్ప మాకు ఏదీ లేదు. ఓకే, హ్యాపీ లైఫ్. అది కూడా నేను నాకు పిల్లలు వీలే అనుకొని నేను ఓకే చేసుకున్నా. మా ఆయనకి మాత్రం నరక్తం అంటుంటాడు. అయ్యో, కానీ లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటో తెలుసా మన ఇండియాలో? అంటే ఇద్దరు ఉంటారు, ఇద్దరు సంపాదించుకుంటారంట కానీ నో కిడ్స్. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్. మీరు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు. నాకు ఆ ట్రెండింగ్ వద్దు, నాకు పిల్లలు కావాలి. అది వాళ్ళకి అంటే ఏదో లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్. బట్ మీరు పిల్లలు కావాలనుకుంటూ ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. సో స్వీట్. ఇలాగే చాలా మంది పిల్లలకి మీరు మంచి హెల్ప్ అవుతారు. వెళ్ళేటప్పుడైతే ఒక అమ్మగా పేరు సంపాదించుకున్నా, అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలను. వీటికంటే గొప్పవరు అమ్మ అనే పిలుపు అందరినీ పిలవరు కదా, వాళ్ళకి మనస్ఫూర్తిగా అనిపిస్తేనే అమ్మ అంటారు. ఇంకొకటి తెలియదు అసలు ఎవరికి, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కొంతమంది పిల్లలకి నా పేరు టాటూ ఉంది, వేసేసుకున్నారు. నేనైతే షాక్. మదర్స్ డే అప్పుడు గిఫ్ట్ గా విజ్జు అమ్మ అని ప్రతి ఒక్కరు వేయించుకున్నారు. ఇది ఏంట్రా అంటే అమ్మ వేయించుకున్నాం. ఆహా, ఎంత ఇష్టపడతారు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ని కూడా అంత ఇష్టపడతారు. పిల్లలు వాళ్ళు వేసుకోరు, వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఏం పెట్టింది ఆమె, అసలు మాకు కాల్ చేయట్లేదు, మా దగ్గరికి రావట్లేదు, అంత ఇష్టపడతారు పిల్లలు నన్ను. సూపర్. నేనైతే చాలా అదృష్టవంతురాలు. మీరు దేవత. అయ్యో కాదు, కానీ మా డాడీ వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళందరినీ నాతో ఉంచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. సూపర్. సరే, యూట్యూబ్ ఎలా ఉంది? యూట్యూబ్ ఒక 7-8 months అయింది, మానేశాను, వీడియోస్ చేయట్లేదు. నాకు నేనే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా. నేను యూట్యూబ్ చేయాలంటే హ్యాపీగా ఉండాలి, నా మైండ్ ఫ్రెష్గా ఉండాలి, ఇంట్లో వంటలు చేసుకుంటూ మా ఆయనతో గొడవ పెట్టుకుంటూ ఇలాంటివి పెడుతూ ఉండేదాన్ని. కొంచెము షూటింగ్స్ అవి ఇవి ఉండట్లేదు, పని లేదు. నాకు ఏదైనా సరే పని చేసుకుంటూ బ్రతకాలి, ఎప్పుడో ఒకరు చేయి ఇలా ఉండకూడదు, నాకు కాళ్ళ మీద మనం నిలబడాలి, అలాగే ఉండాలి. నాకు వర్క్ ఏం దొరకట్లేదు, టెన్షన్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరోనా టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను. ఎలానా బతకాలి. స్టార్టింగ్లో పాల ప్యాకెట్ కోసం జాకెట్లు హెమ్మింగ్ చేసేదాన్ని, ఇంట్లో పాల ప్యాకెట్ కోసం. అలాగే ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు షూటింగ్స్ నందిని చేశాను 2 years, బాగా వెళ్ళిపోయింది. తర్వాత త్రినేని సీరియల్ చేశా. మూవీస్ అయితే ఏం ఆఫర్ లేదు, సీరియల్స్ ఇది అయిపోయింది. నాకు వర్క్ అయిపోయిందంటే పిచ్చిదాన్ని అయిపోతా. నాకు ఏమి చెయ్యాలో అర్థం కాక కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయి ఈ పిల్లలు కొంచెం బయటికి తీసుకుంటూ ఉంటారు నన్ను. అలాగే యూట్యూబ్ కొంచెం స్టాప్ చేశాను. అసలు చేయాలి మీకు అంటే మీరు సినిమాలోనే పుట్టారు కదా, మీరు పుట్టక ముందు నుంచి నాన్నగారు ఇక్కడే ఉన్నారు. సో మీరు సినిమా గాలి పీల్చుతూనే పెరిగారు. మన సినిమాలో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్, చాలా. ఎప్పుడు పని వస్తే అప్పుడే పని కదా. సో అలాగా ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మనం చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు టీవీ సీరియల్స్ లేవు, అవును, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏ వర్క్ లేదు. ఇప్పుడు మనకి ఏదో ఒక చిన్న ప్రమోషన్ చేసుకోవచ్చు, యూట్యూబ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవడానికి మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. బట్ మనకి ముందు జనరేషన్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా, అయినా కూడా వాళ్ళు లీడ్ చేశారు లైఫ్ని. సో డిప్రెషన్లోకి ఎవరు వెళ్ళలేదు. బట్ నేను వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను కూడా తెలియలేదు. మా డాడీ ఉన్నప్పుడు అసలు మా డాడీ నన్ను అంటాడు, నువ్వు చాలా ధైర్యవంతురాలు, నన్ను చూసి నేర్చుకుంటున్నా అంటాడు మా నాన్న. అంత ధైర్యంగా ఉండేదాన్ని. డాడీ చనిపోయినాక ఒక 6 months బ్యాక్ నుంచే చాలా మందికి ఇప్పుడు చెప్పాలి, ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు నేను. ఎందుకంటే ఇది నా నోటి నుంచి రాకూడదు. నన్ను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, చాలా మంది ఉన్నారు కూడా నేనంటే ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు. అవును, కానీ నేను ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదని తెలిసాక మీరు అందుకే ఇంటర్వ్యూస్ మానేయకూడదు. ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇలాంటి పరిస్థితులైనా నేను ధైర్యంగా ఉన్నానని మీరు చెప్పాలి. అది చెప్పాలి అంటే ఇక్కడి నుంచి రావాలి కదా, వస్తది. నాకు అక్కడి నుంచి వస్తేనే మాట్లాడతా. ఇదొకటి, ఇది పిచ్చిది, ఏది మనసులో అనిపిస్తే అది చెప్పేస్తా. అలా అనిపించిన రోజే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను. ఈ రోజు మీ పేరు చెప్పిన వెంటనే వచ్చేసాను.
నాకు అసలు ఆగలే, ఎందుకంటే ఎవరికి ఇవ్వట్లేదు నేను. వద్దు 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 అని పక్కన పెట్టేస్తున్నా. కానీ మీరంటే చాలా ఇష్టం నాకు. నాకు అందుకే మీరు మాట్లాడుతుంటే అలాగే వింటున్నాను, కానీ ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నా. నేను తర్వాత మాట్లాడతానా లేదా అని కొంతసేపు ఇట్లా అనుకున్నా లోపల. మీరు బాగా మాట్లాడతారు. సో మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయన హెల్త్ బాగాలేదు. ఒక 3-4 years నుంచి పర్సనల్ ప్రాబ్లం ఒకటి, అది ఆపరేషన్ చేసాము. టోటల్ బెడ్ రెస్ట్ ఉండే. మళ్ళీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. అది ఏమంటారు, ఫైల్స్ అంటారు కదా, ఫైల్స్. అది ప్రాబ్లం వల్ల ఇంకా ఆయన డ్యూటీకి ఏం వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఇంకా నేనే మొత్తం నేను చూసుకునేది, నేనే చూసుకుంటున్నాను. నాకు వర్క్ ఉంటే ఓకే, వర్క్ లేకుంటే మాత్రం అదే నాకు. ఎందుకంటే డిపెండెడ్ అయిపోయినాక నాకు భయం వేస్తుంటుంది. హస్బెండే నాకు 100% అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన తోడు లేకుండా ఏం చేయలేను. ఇప్పుడు ఆయనే కొంచెం ఇదైపోతుంటే అది డిప్రెషన్. అలా వెళ్ళకండి. మీకు మీ ధైర్యం, ఇంతమంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. సో మిమ్మల్ని ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నారు. సో మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తే ఎలా, ఆయన ఏమైపోతారు? వెళ్ళకూడదు. అందుకే అటు ఇటు ఏమకుండా యూట్యూబ్ అప్పుడు ఇన్కమ్ బాగుండేదా? యూట్యూబ్ లో అమౌంట్ వస్తుంది కదా అప్పుడు. మరి వచ్చినప్పుడు మరి అది మనకి ఎంత జాయ్, పర్సనల్ లైఫ్ కదా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. అన్నీ మన పర్సనల్ లైఫ్ మొత్తం చూపిస్తూ ఉంటాం, కానీ నాకు ఇది వచ్చేసరికి కొంచెం ఆపా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు, అక్క నీ కుకింగ్ ఎక్కడ, నీ కుకింగ్ ఎక్కడ అని. వంటలు చేస్తూ బాగా చేస్తారు మీరు. అంటే బిల్డప్ ఇస్తుంటా. మా ఆయన వంట మాస్టర్ పక్క నుంచి అది వెయ్యి ఇది వెయ్యి, కొద్దిసేపు ఆగు అలా చెప్తూ. పాపం వాళ్ళకి తెలీదు నేనే కష్టపడి వండుతున్నా అనుకుంటారు, కానీ మా ఆయన వెనక నుంచి ఇస్తూ ఉంటాడు అనమాట పుషప్స్. ఆయన చెప్తుంటే వండుతూ ఉంటా. లాస్ట్ లో బిల్డప్ నాది. అంతే కదా, ఏం చేసినా మనకే, మహారాణులు మనమే కదా ఇంటికి. అంతే. ఆయన వంట బాగా చేస్తారు. మీకు వచ్చా వంట బాగా? మామూలుగా అంటే వచ్చు, కానీ ఇప్పుడు చేయట్లేదు. బద్ధకం ఎక్కువైపోయింది. మా ఆయన వండి పెడితే తిని పెడుతున్నా. సూపర్, చాలు. తిన్నావా లేదా అనేది ముఖ్యం, ఎవరు వండితే మనకి, అంతే కదా. ఓకే. సో మన సినిమాలోనే ఉన్నాం కదా, మీ ఫేవరెట్ హీరో చెప్పండి. ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు అసలు? చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మూవీ చేశాను, ముఠామేశ్వరి సినిమా చేశాను. దాంట్లో మా లాంటి వాళ్ళు 120 members ఉన్నారు. 120 సాంగ్ ఉంది చూడండి, విఆర్ లిల్లీపుట్ సాంగ్. అవునవును, ఆ సాంగ్ లో నేను కూడా ఉన్నా. ఓకే, చిన్నప్పుడు అనమాట. అది నేను, నా డాడీ, చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇది మూమెంట్ ఉంటుంది, అది రాకుంటే నాకు చాలాసార్లు నేర్పించారు కూడా. ఇలా చెయ్యి తీసుకెళ్ళి వెనక పెట్టేశారు. నిన్ను ఎందుకు వెనక పెట్టారు, వీరయ్య గారు అమ్మాయి కదా నువ్వు, నా ముందట ఉండాలి కదా, ఇలా చెయ్యి కరెక్ట్ చేయని చాలాసార్లు నేర్పించారు. ప్రభుదేవ గారు అయితే ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు నన్ను, ఇట్లా తాడు పట్టుకుని ఇట్లా వెళ్ళి. చిన్నప్పుడు అప్పుడు ఫొటోస్ దిగాలి అవంతా ఏం తెలియదు. వీళ్ళందరూ నాకు పరిచయమే, కానీ ఫొటోస్ వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి కదా, అసలు ఏం రావు. ఏం పర్లేదు, చాలా ఇష్టం. సో మెమరీస్ అయితే ఉన్నాయి, సినిమా ఉంది. అది సినిమాలన్నీ చక్కగా ఒక గ్రంథాల్లాగా ఎప్పటికీ ఉండిపోతాయి కదా. స్వీట్ మెమరీస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని నేను, డబ్బింగ్ యూనియన్ మెంబర్ని నేను. ఈ 2 యూనియన్ లో ఉన్నాను, కానీ షూటింగ్స్ లేవు, డబ్బింగ్ లేదు, వర్క్స్ లేవు, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నా. ఇంకా మంచు విష్ణు గారు ఎవ్రీ మంత్ పింఛన్ ఇస్తుంటారు, ఆ అమౌంట్ ఆయన ఇస్తున్నారు. షూటింగ్స్ చెప్తానమ్మా అన్నారు, వర్క్ అయితే రావట్లేదు. ఇప్పుడు నాదంటే క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి పింఛన్స్ అయితే నాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది, అక్కడ ఇస్తున్నారు. డబ్బింగ్ యూనియన్ లో కూడా నాకు పింఛన్ శాంక్షన్ చేశారు. ఎందుకంటే వర్క్స్ ఉండట్లేదు కాబట్టి ఎలాగో అలాగా మన పాప బతకాలి అన్నట్టు అక్కడి నుంచి వస్తే జీవితం ముందుకు వెళ్తుంది. సూపర్. సో సపోర్ట్ అయితే కొంచెం వస్తుంది కదా. సో అసలు ప్రాబ్లం ఏంటి ఈరోజు మనం ఇక్కడికి కలవడానికి? మెయిన్ ప్రాబ్లం నాకు వర్క్ కావాలి. నాకు వర్క్, ఎందుకంటే పని చేసే వాళ్ళకి పని ఇస్తే డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా, ఒక డాన్సర్స్గా ఉన్నారు, నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి, చేస్తా, 100% చేస్తా. నేను వర్క్ కావాలి, పని, ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, ఏదైనా డాన్స్ కానీ, నేను యాంకరింగ్ కూడా చేస్తా. వావ్. అలాగే ఏదో ఒక పని నాకు కావాలి, పని చెయ్యాలి.
నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి, అలా ఏం లేదు. మీరు కానీ ఎంతో పని లేకుండా చావద్దు. అస్సలు అది ఎలా కుదురుతుంది? ఇంత ఎనర్జీ ఉంది మీలో, ఇంత వర్క్ చేయాలనే తపన ఉంది. సో ఎప్పుడైతే మన మంచి మనసుతో మన కోసమే కోరుకున్న, పెద్ద ఏదో కోట్లు కావాలని కోరుకోవట్లేదు, పని కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి, నేను బతకాలి, నలుగురిని నలుగురు బతకాలి, బతికించాలి. నాకు అది కావాలి. సూపర్. 1 year బ్యాక్ అసలు నా కాలు పని చేయలేదు, ఇది అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నా నేను. అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఎందుకంటే ఒక 2-3 days నా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను, మా ఆడియన్స్తో అందరితో మాట్లాడేద్దామని. అందరినీ వెళ్ళిపోయారు, ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా, నాకు మైండ్ పని చేయలేదు. ఇట్లా సెల్ఫీ స్టిక్ తో పెట్టేసి కెమెరా ఒక 20 minutes మాట్లాడాను, చెప్పాను నా ప్రాబ్లం ఇలా 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 అని. నాకు ఎవ్వరు లేరు, అలోన్ గా ఫీల్ అయిపోయి ఎంత మంది పబ్లిక్ రెస్పాన్స్ ఇచ్చారంటే అబ్బా నేనా ఒక్కదాన్ని అన్నట్టు అనిపించింది నాకు. అంత మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అక్క నీకేం కాదు, ఇలా చెయ్యి, హాట్ వాటర్ తాగు, వాటర్ ఎక్కువ తాగు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు సజెస్ట్ చేసి బా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు తెలిసింది అమ్మ నాకు కూడా ఉన్నారు ఇష్టపడే వాళ్ళకున్న గొప్ప అదృష్టమే అది కదా నిజంగా. మనల్ని చూసిన వాళ్ళు మన వాళ్ళే అనుకుంటారు, వాళ్ళందరూ మనకే వాళ్ళని చూసినప్పుడే పరిచయం, కానీ వాళ్ళకి మనం ఎప్పుడు పరిచయమే కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు నన్ను, కానీ నేను నా దగ్గరికి ఇట్లా కలవాలంటారు, వాళ్ళ ఊహల్లో నేను ఎక్కడో ఉన్నా. సొంత ఇల్లు అంటే కారు మెయింటెనెన్స్ అంతా ఉంటది అని వాళ్ళు అనుకుంటారు, నేను ఉన్నది ఒక చిన్న ఇంట్లో ఒక పల్లెటూరు లాగా ఉంటది ఇల్లు. పర్లేదు, నేను అందుకే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ అవ్వలేను, వాళ్ళని డౌన్ చేయకూడదని ఎవరిని కలవను. అలా ఏమీ లేదు, నేను నిజంగా బాధపడుతుంటా. బాధ అస్సలు బాధపడకూడదు, ఎందుకంటే ఉన్న ఇల్లు ఎంత గొప్పది అనేది కాదు, మనసు ఎంత గొప్పది అనేది ఇంపార్టెంట్. కానీ ఒకసారి భయపడుతుంటా నేను. ఏం అక్కర్లేదు, మనం మనలా ఉండడానికే మనం. వాళ్ళు హై లెవెల్లో ఊహించుకుంటారు, ఎక్కడ నేను కనపడితే కూడా మేడం మీ కారు ఎక్కడ పెట్టారండి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి, కారు అక్కడ ఉంది వెళ్ళాలి అంటారు కదా. సో మీరు అలా అంటున్నారు. ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు కదా, మనం ఇండస్ట్రీలో ఉన్న వర్క్ చేస్తుంటే అందరూ నీకేంటమ్మా ఎప్పుడు ఏసీలోనే ఉంటావు అంటారు. ఏసీలో ఉంటానా, డే అంతా లైట్స్ లో ఉంటాం కదా, ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది, పక్క నుంచి పెద్ద పెద్ద లైట్స్ వేస్తారు కదా. సో అది వాళ్ళకి తెలియదు, దూరపు కొండలు నునుపని మనం ఎప్పుడు ఏసీలోనే ఉంటామని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనం పడే కష్టము, ఎండనక వాననక రాత్రి అనక పగలనక తెలియదు. సో ఏం పర్లేదు, మనకు తెలుసు కదా, మనకు తెలియడం ఇంపార్టెంట్. ఒకళ్ళ కోసం మీరు అసలు ఏం ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని కలవాలి తర్వాత మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు. నాకు ఉదయభానక్క చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒకసారి 10 days 15 days ఒకసారి అక్క ఫోన్ చేసి నాకు డాడీ చనిపోయిన తర్వాత అక్క చాలా ధైర్యం చెప్పింది నాకు. రే ఇలా ఉండాలిరా బుజ్జోడా చాలా చెప్తుంటది అక్క. మంచి, నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా ఆవిడకి ఇష్టం. అక్క ఇలా మాట్లాడుతుంది. మొన్న బర్త్డే అయింది కదా. అవును అవును, అక్కతో మాట్లాడా 20 తర్వాత ఫ్రీగా అయింది. నాకు అక్క కూడా చాలా అంటే చాలా ఇష్టం. మా నాన్న తర్వాత ఉదయభానక్క. ఇంకేం చెప్పండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం. అందుకని మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు. ఎవరినైనా కలవాలనిపిస్తే కలవండి. మన ఇల్లు ముఖ్యం కాదు, మన కార్లు ముఖ్యం కాదు. అసలు మీలాంటి ధైర్యంగా అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా 10 మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. అదే మీ ఆస్తి. ఆస్తి లేదని, కార్ లేదని ఏం పర్లేదు కదా. ఎంత లైఫ్ చూసొచ్చారు మీరు ఇప్పటి వరకు, చాలా లైఫ్ చూసారు. సో డిప్రెషన్ అనేది ముందు తీసేయండి. మీకు ఎప్పుడు డిప్రెషన్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఎనీ టైం నన్ను చక్కగా కాల్ చేయండి, నేను చూస్తుంటా మీ బ్యాచ్ అందరు. డిప్రెషన్ అనేది లేదు, మన మనసు డిప్రెషన్కి ఏమీ అసలు మనం దాన్ని వర్డ్ని కూడా పక్కకు తీసుకురాకూడదు. ఉన్న దాంట్లో బతికేస్తాం కదా, దేవుడిస్తాడు. నేను అదే దేవుడు లాంటి మన చుట్టూతో మనుషులు ఉన్నారు. ఈ రోజు మనకి హిట్ టీవీ, ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే హిట్ టీవీ మనలాంటి అంటే కష్టపడే వాళ్ళకి సహాయం చేయడం కోసమే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, చేయూత. అది ఎంత గొప్ప విషయం కదా. సో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఎవరో ఒకరు తోడుంటారు. ఈ రోజు మీకు తోడుగా హిట్ టీవీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది అంటే మీరు చెప్పారు, మంచు విష్ణు గారు ఇస్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వస్తుంది. బట్ ఇంకేంటి అసలు మనకి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకేమైనా సహాయం అందుతుందా? నాకు హిట్ టీవీ మీ ముందట అడుగుతున్నాను, ఫ్రాంక్గా అడుగుతున్నాను, నాకు ఒకే ఒక హెల్ప్ కావాలి.
నాకు పని ఇవ్వండి, వర్క్ ఇవ్వండి, నేను వర్క్ చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటా, నాకు అది చాలు. నేను ప్రోగ్రామ్స్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, నాకు పని ఇవ్వండి. కానీ ఓహో ఏం లేదు. నాకు ఎదురు సరే వర్క్ కావాలి. కానీ నేను ఇదే కోరుకుంటా, నేను బతుకున్నంత కాలం కష్టపడి బతుకుతా, నాకు వర్క్ ఇస్తే చేసుకుంటా, ప్రోగ్రామ్స్ కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే. కాలు చేతులు బాగాలేని వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా పని చేయరు, కష్టపడరు. నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. ఎందుకు పని చేసి బతకరు? కష్టపడి బతకాలి, ఫ్యామిలీని లీడ్ చేయాలి. నాకు అలాగా పని చేసుకొని బతకాలి, కానీ నా చెయ్యి ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. నాకు అదొక్కటి లైఫ్లో కోరిక. మా నాన్న ఎలా బతికాడు, నేను అలాగే ఉండాలి. సారీ మ్యామ్. నో 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 ఓకే, వాటర్ తాగుతారా? కొంచెం వాటర్. సిట్ సిట్, కూర్చోండి. డార్లింగ్, స్వీట్ డార్లింగ్, ఐ లవ్ యూ. ఎవ్వరు ఎప్పుడు హెల్ప్ చేస్తారా, నాకు ఆ హెల్ప్ అందలేదు, నాకు వీళ్ళు సహాయం చేయలేదు, నాకు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనుకునే వాళ్ళు మీరు చెప్పినట్టు చాలామంది ఉన్నారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పని మాత్రమే అడుగుతున్నారు. నాకు వర్కే కావాలి, వర్కే కావాలి. పని చేసి రుబాబ్గా తీసుకోవచ్చు అమౌంట్, ఎంత మాట్లాడితే అంత తీసుకోవచ్చు. కానీ ఇలాగా ఫ్రీగా వద్దు, సహాయం అలా అని కాదు. మన పనికి మనల్ని గుర్తించి మనకు వచ్చే డబ్బు ఎంతైనా పర్లేదు, పని కావాలి. సో ఇండస్ట్రీ క్రియేట్ చేయడం, అన్ని స్టోరీలు క్రియేట్ చేసినవే. ప్రతి ఒక్కరికి నేను తెలుసు, వీరే గారు అమ్మాయి ఉంది అని తెలుసు, తెలుసు తన కష్టంలో ఉంది అని తెలుసు. ఇప్పుడు నాకు ఒకసారి కోపం వచ్చి అడుగుతాను. నేను మీటింగ్స్ లో కూడా చెప్తుంటా, నాకు ఏదో ఒక షూటింగ్ ఇవ్వండి, జూనియర్ ఆర్టిస్ట్గా వేసేయండి, వస్తుంది 4 రూపాయలు వస్తుంది, సంపాదించుకోగలరు. కానీ ఏ వర్క్ ఇవ్వకుండా, ఒక ఇది వీరే గారు అమ్మాయి కదా, ఆమెకి ఇస్తే క్యారెక్టర్ ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి అన్న ఇది పొజిషన్లో నేను ఉన్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్క్ పోయి ఆఫీస్లో చుట్టూ తిరగలేకపోతున్నా. తిరిగితే అమ్మ మీరు రావడం ఏంటమ్మా ఆఫీస్కి, వద్దు నేను చెప్తాను. వాళ్ళ రేంజ్లో మనసులో ఉన్నాను నేను. కానీ అది కూడా నాకు బాగా అనిపిస్తుంది, వర్క్ ఇవ్వట్లేదు. 390 సీరియల్ నాకు నిజంగా ఎంత 2 years వర్క్ వచ్చింది నాకు. నందిని సీరియల్లో 2 years చేశాను. పని ఉన్నప్పుడు నా అంత రాని ఎవరు ఉండరు. నేనే రాని అనుకొని చాలా ఎంత ధైర్యంగా ఉంటానంటే అంత ధైర్యంగా ఉంటా. ఇప్పుడు 390 సీరియల్లో కూడా తెలుగులో వచ్చింది, మంచి నేమ్ వచ్చింది. చిన్న పిల్లలు కూడా డమ్మక్క అని పిలుస్తున్నారు. ఇదేంటి ఎవరు పిలుస్తున్నారు అని వెతుకుతుంటా. డమ్మక్క అని, అంత మంచి క్యారెక్టర్ నేమ్ బాగా వచ్చింది నాకు. అలాగే ముందుకు ఇంకా కావాలి, సినిమాలు రావాలి. ఇప్పుడు అది కూడా లేదంటే ఒక ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎవరెవరికో ఇస్తున్నారు కదా, అదేదో నాకు ఇస్తే నేను చేస్తా. డాన్సర్స్ గ్రూప్స్ ఉన్నారు నాకు, నేను యాంకరింగ్ చేస్తున్నాను, డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తాను పిల్లలతో. తెలంగాణ టూరిజం లుమిని పార్క్ బోట్ ఉంది, ఆ బోట్ లో డాన్స్ చేస్తాను నేను. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటా. ప్రతి ఒక్క దానికి కష్టపడే ఇది ఉంది, కానీ వర్క్ వచ్చేదే లేదు నాకు. లేదు, ఇక వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు చాలా మంది చూస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి యాక్టర్ గా తెలుసు కదా, ఒక యూట్యూబర్ గా తెలుసు, ఇప్పుడు ఒక ఆర్గనైజర్ గా కూడా మీరు పరిచయం అవుతున్నారు. ఈవెంట్స్ చేస్తారు. సో ఎక్కడైనా సరే ఈవెంట్స్ ఎవరైనా చాలా జరుగుతున్నాయి. ప్రతి ఫంక్షన్ కి ఒక ఈవెంట్ జరుగుతుంది. దాండియా ఈవెంట్ జరుగుతుంది. దాండియా అంటే అసలు పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, మెహందీలకి, హల్దీలకి, ఇంకా అసలు చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతి దాంట్లోనే ఈవెంట్ అయితే జరుగుతుంది. సో మన విజయ గారు రెడీగా ఉన్నారు విత్ మంచి బ్యూటిఫుల్ టీమ్తో, ఎనర్జెటిక్గా ఉంటారు. సో తప్పకుండా ఆవిడ నంబర్స్ అన్నీ మన హిట్ టీవీలో ఇస్తారు. మీరు తప్పకుండా ఆవిడని కాంటాక్ట్ అయ్యి మీ ప్రతి ఈవెంట్లోనూ ఆవిడని కూడా పార్ట్ చేసుకొని ఒక అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి అనుకునే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది. మోసాలు చేయాలనుకోవట్లేదు, కూర్చొని తినాలనుకోవట్లేదు. ఇంతకంటే ఒక గొప్ప మనసు ఇంకేముంటుంది చెప్పండి. సో మన అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. సూపర్ మీరు. థ్యాంక్ యూ. సో
మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి, అదైతే తప్పకుండా నేను కూడా విజయ గారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పెద్దలందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను, ఆవిడికి వర్క్ ఇవ్వండి. వర్క్తో చాలా హ్యాపీగా బతుకుతారు. అంటే ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆవిడ ఆనందం పని చేయడంలో ఉందని ఆవిడ ఇంత స్పష్టంగా చెప్తున్నారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ గారు. అండ్ మీరు డబ్బింగ్ కూడా చెప్తారు, యూనియన్ మెంబర్. డబ్బింగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయా మరి? ఇప్పుడు ప్రస్తుతానికి రావట్లేదు, అంటే సీరియల్ చేస్తున్నాను కదా, అందుకు పిలవలేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఇన్ఛార్జెస్ కాల్ చేసి చెప్పాను, సార్ నాకు సీరియల్ ఇప్పుడు లేదు క్యారెక్టర్. అయ్యి అవునమ్మా, అవును సార్ లేదు, పిలవండి అన్న. పిలుస్తాను అన్నారు. సో ఒక చోట ఉంటే ఇంకో చోట ఎవరు అయింది, బిజీలో ఉంటాను కదా, రానేమో అనుకుని పిలవట్లేదు. బిజీ అనుకుంటారు, సీరియల్ 30 రోజులు వస్తుంది, షూటింగ్ 30 రోజులు ఉండదు, ఓన్లీ 3 days 4 days ఉండే. సో 4 రోజులు కనిపిస్తాం కానీ పని చేసేది తక్కువ రోజులో ఉంటుంది కాబట్టి పని వస్తే అడ్జస్ట్ చేసుకుని ఎలా అయినా పని చేస్తాం కదా. సో డబ్బింగ్ నుంచి కూడా మీకు మంచి వర్క్ రావాలని, మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీ వాయిస్ మా అందరికీ చాలామంది ముఖాల ద్వారా మీ వాయిస్ మేము వినాలనుకుంటున్నాము. సో ఇలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచుతున్నారు చాలామందిని, ఇంకా ఇంకా మీరు ఎంతోమందిని హ్యాపీగా ఉంచాలని, అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డిప్రెషన్ అనే మాట మీ నోటి నుంచి ఇంకొకసారి రాకూడదు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉండే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే అసలు మీ దరిదాపుల్లో కూడా అది ఉండకూడదు. ప్రామిస్? ఎస్, సూపర్ కామ్. సో చూసారు కదా విజయ గారు, ఆవిడ ధైర్యం చూసి మనకే ధైర్యం వస్తుంది. సో ఇంతటి ఒక మంచి మనసున్న మనిషికి ఇక పైన అంతా మంచి జరగాలని కోరుకుంటూ హిట్ టీవీ తరపు నుంచి చిరు సహాయం. థ్యాంక్ యూ సో మచ్ గా. దయచేసి అందరూ వర్క్ ఇవ్వండి, వర్క్ చేసే వాళ్ళకి వర్క్ కల్పించండి, ఎవరైనా సరే. అంతే, అసలు ఇది కదా గ్రేట్. వర్క్ కావాలి, పని కావాలి, మాకు కష్టపడే తత్వం ఉంది, పని కావాలి. కాబట్టి మీకు తప్పకుండా పని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హిట్ టీవీ ద్వారా కూడా మీకు పని కల్పించే ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గా. మీ బ్లెస్సింగ్స్. అయ్యో మీరు అసలు నన్ను బ్లెస్ చేయాలి, ఇంత మంచి మనసున్న ఆవిడ నన్ను బ్లెస్ చేయాలి. మీ అందరి మంచి బ్లెస్సింగ్స్ తో ఇంకా నేను మంచిగా ఉంటాను. సూపర్, ఇంకా అసలు ఎదురులేదు మనకి. ఇంకా విజయానికి మారు పేరుగా మన విజయ్ గారు ఉంటారు. థ్యాంక్ యూ సో హిట్ టీవీ కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. హిట్ కొట్టాలి ఎప్పుడు. హిట్ టీవీ అంతే, అందులోనే హిట్ ఉంది, మీరు హిట్ అయిపోతారు. ఇంకా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కష్టాలు వచ్చినా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తన కాళ్ల మీద తను బతుకుతూ 10 మందిని బతికించాలనే గొప్ప మనసుతో ఉన్న విజయ్ గారికి ఇక ముందు అంతా విజయమే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.